అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 84. ఎవడు ఆనందంగా లేడు అని ఒకసారి అడిగితే ఒక వ్యక్తి ఇలా చెప్పాడంటే, ఎవడు భవిష్యత్తులో తన వర్తమానాన్ని సమాధి చేశాడో అట్లాంటి వాడు ఆనందంగా లేడు. ఎవడు తన భవిష్యత్తుని వర్తమానంలో సమాధి చేశాడో అతను నిరంతరంలో ఆనందంగా ఉన్నాడు. చిన్న సూత్రం కానీ చాలా మహత్వపూర్ణమైంది. సో ఒక మనిషి ఆధ్యాత్మికత గురించి ఆలోచిస్తున్నాడంటే వర్తమానాన్ని అనుభవించడం గురించా, లేదా భవిష్యత్తులో ఏదో దొరకబోతుంది దాన్ని అనుభవించాలన్న ఆకాంక్ష గురించా, జిజ్ఞాస గురించా? సో ఈరోజు ఒక అద్భుతమైన పదం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు సరదాగా చర్చించి అష్టవక్ర సంహితలోకి వెళదాం. అష్టవక్రుడు దాని గురించి చెప్తున్నాడు. కాకపోతే చిన్న సూత్రం, చెప్పడానికి ఎక్కువ వ్యాఖ్య లేదు. అర్థం చేసుకునే వాడికి టక్కున అర్థమవుతుంది, కానీ అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు. సో పుట్టిన ప్రతి పిల్లవాడికి ఆసక్తి ఉంటుంది. అదేమిటి, ఇది ఏమిటి, ఆ తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏం రంగు, ఇది ఏం రంగు. మన జీవితం అంతా అట్లాగే స్టార్ట్ అయింది. జస్ట్ ఇమాజిన్, ఈ ప్రకృతిలో ఏ ప్రాణికైనా ఆసక్తి ఉంటుందా? ఎందుకు ఆసక్తి ఉండదు అంటే, ఆసక్తి క్రియేట్ చేసి ఏ విధమైన సమాచారం వైపు, విషయం వైపు, వస్తువు వైపు, ఫినామినా వైపు వాటి ఇంద్రియాలను లగ్నం చేయవు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. నీకు ఆసక్తి కలగడానికి కారణం నీ ఇంద్రియాలు కొత్త కొత్త విషయాలను చూసినప్పుడు, కొత్త సమాచారం నీ యొక్క బ్రెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక ఆసక్తి ప్రశ్న రూపంలో పుడుతుంది. ఆ ప్రశ్నకి జవాబు వచ్చిన తర్వాత తిరిగి ప్రశ్న రూపంలో ఆసక్తి కొనసాగుతుంది. ఇట్లా అంతులేని ఆసక్తులు, అంతులేని ప్రశ్నలు, అంతులేని జవాబులు ఈ సమాజాన్ని ఎక్కించిన తర్వాత నెక్స్ట్ వచ్చే రెండవ మజిలి జిజ్ఞాస. అదంటే ఏంది, ఇదంటే ఏందని అడిగావు, ఇట్లా 100 ప్రశ్నలు అడిగావు. కానీ ఒక్క విషయం మీద మనస్సు తెలియకుండా అట్లా కేంద్రీకరించబడుతుంది. దాని పట్ల జిజ్ఞాస మొదలవుతుంది. ఆసక్తి ఒక రిఫైన్డ్ జిజ్ఞాస. ఆసక్తిలో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, రకరకాల విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. తెలుసుకుంటున్నావు కానీ దేన్ని గుర్తుకు పెట్టుకోవడంలే. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. చిన్నపిల్లలు అడుగుతారు, పైనుంచి వెళుతున్నది ఏంది మమ్మీ? విమానం. మమ్మీ ఇదేంది మమ్మీ? బర్గర్. ఈ రెండిట్లో అతనికి తేడా లేదు. కానీ ఒక వ్యక్తి ఒక 10 ఏళ్ళు జీవించిన తర్వాత తనకు కాస్త మనస్సు స్థిరపడ్డం, దృఢపడ్డం మొదలైన తర్వాత ఈ బర్గర్ అంటే ఏమిటి అనే ప్రశ్నకు జవాబు దొరికింది. దాన్ని వదిలేసాడు. కానీ ఆకాశంలో ఎగురుతుంది ఏదో, దాని పట్ల ఆసక్తి కాస్త జిజ్ఞాసగా మారింది. సో ప్రాపంచిక విషయాలన్నిట్లోనూ ఆసక్తి, జిజ్ఞాసులతో నీ జీవితం ముగిసిపోతుంది. ఆ జిజ్ఞాస బలమైనప్పుడు నువ్వు చాలా జ్ఞానం సంపాదిస్తావు. అందులో ఒక ప్రొఫెషనల్ అవుతావు, అందులో ప్రొఫెసర్ అవుతావు, అందులో స్కాలర్ అవుతావు, అందులో ఫిలాసఫర్ అవుతావు. యూ కుడ్ బికమ్ ఎనీబడి, నో ప్రాబ్లం. బట్ జిజ్ఞాస ఎక్కడైనా ముగుస్తుందా అంటే చాలా కష్టం. ముగియవచ్చు, ముగియకపోవచ్చు. ఆ జిజ్ఞాస ముగిసినా ముగియకపోయినా నీ యొక్క జీవితం ముగుస్తుంది. సో ఆసక్తికి జిజ్ఞాసకున్న చిన్న తేడాని ఈ చిన్న వాక్యంతో చెప్పి ఆ తర్వాత ఇంకొక రకమైన జిజ్ఞాస ఉంది. దాని గురించి మాట్లాడుతూ అక్కడి నుంచి అష్టవక్ర సంహితలోకి వెళదాం. ఆసక్తిలో రకరకాల అంశాలు ఉన్నాయి. రకరకాల అంశాలని ఇంద్రియాలు చూడడం వల్ల రకరకాల ప్రశ్నలు పుట్టాయి. ఆ ప్రశ్నలు పుట్టిన తర్వాత రకరకాల జవాబులు ఇచ్చావు, కానీ ఆ జవాబులు నిజమా కాదని నువ్వు అన్వేషించలే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక దాన్ని అడిగేవి ఇది ఏమిటి అని అడిగితే దాన్ని కంప్యూటర్ అని ఒక ఆయన చెప్పాడు. అక్కడితో అయిపోయింది. బేసికల్ ఇది టీవీ అయి ఉండొచ్చు, కానీ నీకు ఆసక్తి లేదు ఫర్దర్గా తెలుసుకోవడానికి. కనుక జిజ్ఞాసలో నీ ఆసక్తి స్థిరపడ్డది. అన్ని పక్కకు జరిగి, అన్ని ప్రశ్నలు పక్కకు జరిగి ఒకటే దాన్ని మాటికి ప్రశ్నిస్తున్నావు. అక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ని, ఎక్స్పీరియన్స్ని, నాలెడ్జ్ని, డాక్ట్రిన్ని, డేటాని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు. అక్కడి నుంచి నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు. రెవల్యూషన్ ఆఫ్టర్ రెవల్యూషన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఆ విషయం గురించి తెలియనంత నీకు తెలుస్తూ రావడం నువ్వు గమనిస్తావు. దానివల్ల జిజ్ఞాస జటిలమవుతూ ఉంటుంది. ఇది క్వైట్ కామన్గా జరిగేది. ప్రతి విద్యార్థి దశలో ఆసక్తి నుంచి జిజ్ఞాసకు రావాల్సిందే. జిజ్ఞాస లేకుండా ఎవడూ ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేడు. కొందరికి ఆయుర్వేదం పట్ల జిజ్ఞాస, కొందరికి అంతరిక్షం పట్ల జిజ్ఞాస, కొందరికి రోబోటిక్స్ మీద జిజ్ఞాస, కొందరికి
రొట్టె పప్పు మీద జిజ్ఞాస. ఎన్ని రకాల రొట్టెలు చేయొచ్చు, ఎన్ని రకాల పప్పులు చేయొచ్చు, కాల్చిదేసింది, వేయించేదేమిటి, ముంచేదేమిటి, ఉడికించేదేమిటి, సో మెనీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పర్టినెంట్ విత్ వన్ ఆస్పెక్ట్, అది జిజ్ఞాస. ఆ తర్వాత ఇంకొక డైమెన్షన్ ఉంది, అది ఓన్లీ మనిషికి మాత్రమే సంబంధించింది. అదేమిటి? ముముక్షువు అంటే మోక్షాన్ని కాంక్షించేవాడు. వాడి జిజ్ఞాస ఏమిటి? ప్రాపంచిక విషయాల మీద కాదు. ప్రాపంచిక విషయాలు తెలుసుకొని అక్కడి నుంచి తృప్తి పొందడం అతని యొక్క జీవిత ప్రయాణము కాదు. అతను మరొక విషయం మీద మనసు లగ్నం చేశాడు. అతని జిజ్ఞాస పారమార్థికమైంది, ప్రాపంచికమైంది కాదు. ఆ పరమైన జిజ్ఞాసని ముముక్షు అంటే మోక్షంని కాంక్షించేవాడు. సో సత్యం కోసం అన్వేషణ ముముక్షు యొక్క ఆధ్యాత్మిక అన్వేషణ. సో జిజ్ఞాసలో మనసుని రిఫైన్ చేయడం ఉంది, ముముక్షువు మనసుని అంతం చేయాలనుకుంటున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. సో ఈరోజు అష్టావకుడు చెప్తున్న సూత్రం అటువైపే తీసుకెళ్తుంది. అసమాధే అవిక్షేపాత్ నాముముక్షూః నచేతరా నిశ్చిత్యా కల్పితః పశ్యన్ బ్రహ్మైవాస్తే మహాశయ. యోగి అలాంటి మహాశయుడు సమాధి రహితుడు కనుక అతను ముముక్షువు కాలేడు. ద్వైత భావం యొక్క అభావం వల్ల బద్ధుడు కాలేడు. నిశ్చయ జ్ఞానం వల్ల ఈ సర్వ విశ్వం కల్పితం అని ఒక దృఢమైన అనుభవం కలిగింది. ఆ స్థితిలో యోగి శాశ్వత స్థిరత్వాన్ని పొందుతాడు. ఎంత అద్భుతమైన సూత్రం ఇది అనుకుంటే ఈ సూత్రం మీద ఒక మహాగ్రంథం రాయొచ్చు. కొన్ని వేల మంది ముముక్షువుల్ని కోట్ చేయవచ్చు. ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి ముముక్షువే. కానీ ముముక్షువైనా, జిజ్ఞాసువైనా, ఆసక్తిపరుడైనా వాడి లక్ష్యం భవిష్యత్తులో ఉంది. కానీ ముముక్షు యొక్క లక్ష్యం భవిష్యత్తులో ఏదో సాధించాలని కాదు, వర్తమానంలో ఎట్లా స్థిరపడాలని అతను భవిష్యత్తు వైపు చూస్తున్నాడు. ఇదొక గమ్మత్తైన స్థితి. సో ప్రశ్న మనస్సు యొక్క స్వభావం. కుతూహలం అనేది మనస్సు యొక్క పై లేయర్కి సంబంధించింది. జిజ్ఞాస ఆ లేయర్ని చీల్చుకుని ఒకే అంశం మీద దృష్టి పెట్టడం. ముముక్షువు అంటే మనస్సులో ఇరుక్కుపోయిన వాడు, ఆ మనస్సులో ఏ సారం లేదు అని తెలుసుకొని ఈ మనస్సు నుంచి ఎట్లా బయటపడాలి, మనస్సు ఎట్లా అణిచివేయాలి, ఎట్లా అణగాలి, ఏం తెలుసుకుంటే మనస్సు ఉండదు, ఏం తెలుసుకుంటే అసలు ఆలోచనలే ఉండవు అని అన్వేషించేవాడు. కానీ అష్టావక్రుడు చెప్పేదంతా మోక్షం నీ సహజ స్వభావం. సో దానికి అడ్డొస్తున్న వాటిని గుర్తించి పక్కకు జరుపు. కానీ ప్రపంచంలో ఎవరెవరైతే ఆధ్యాత్మిక అన్వేషణలు ఉన్నారో వాళ్ళ సహజ స్వభావాల్ని మర్చిపోయి అక్కడి నుంచి దేనికోసం వెతుకుతున్నారు. రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలన్నింటికి కారణం నువ్వు అడగవలసిన ఒకే ఒక్క ప్రశ్న ఏమిటి? నా మనసు ఎట్లా అంతమవ్వాలి? ముముక్షు అడగవలసిన ప్రశ్న అదొక్కటే. వేవేల ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. పూజ ఎలా చేయాలి, ఈ కర్మకాండ ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, గురువుగారు పద్మాసనం వేసుకోవచ్చా వేసుకోకూడదా, నాకు తొడలు లావు ఉంటాయి మరి పద్మాసనం రావట్లేదు, తద్వారా నాకు ధ్యానం కుదరదా అండి, నేను ఇలాంటి బట్టలు వేసుకోవచ్చా అండి, కాషాయం వేసుకుంటేనే ధ్యానం కుదురుతుందా? ఇదంతా జిజ్ఞాసు చేసేది, ముముక్షు చేసేది ఇది కాదు. తుమ్ కైసి భీ రహో. వన్ క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్. దట్ క్వశ్చన్ ఈస్ హౌ టు ఎండ్ ద మైండ్. సింపుల్ యాజ్ దట్. ఎండ్ ద మైండ్ అంటే మనసుని అంతం చేయడం, అంటే మనసును లేకుండా చేయడం కాదు. మనసును లేకుండా చేసే మనిషి పుట్టలేదు. సో నీ ఇంద్రియాలు మొట్టమొదటిసారి స్థిరపడ్డాయి. నీ ఇంద్రియాల్లో విషయాసక్తి, వాసనాసక్తి పోయింది. నీ ఎదురుగా బెంజికారున్నా, నీ ఎదురుగా ఒక అమ్మాయి ఉన్నా జస్ట్ చూస్తున్నావు అంతే. ఏ విధమైన సమాచారాన్ని నీ మనసు క్రియేట్ చేయడం లేదు. తద్వారా మనసు ఆ బెంజికారు చూడకముందు ఎలా ఉందో చూసిన తర్వాత అలాగే ఉంది. అట్లా మనసు అంతమైంది. సో ప్రశ్న ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. ఆ ప్రశ్నకి జవాబు, ఆ జవాబు తర్వాత మరొక ప్రశ్న, అట్లా ఒక జిజ్ఞాస, అంతులేని జిజ్ఞాస, స్పష్టమైన జిజ్ఞాస, అక్కడి నుంచి ఎవల్యూషన్.
మనం చూస్తున్న ప్రతి ఒక్కటి మన చేతిలో ఉన్న ఫోన్తో సహా ఒక జిజ్ఞాసు యొక్క సృష్టి. సో ప్రాపంచికపరమైన జిజ్ఞాసు తన సృష్టిని బయట వెతుకుతాడు, కానీ ముముక్షువు తన సృష్టిని తనలోనే దర్శిస్తాడు. ఒక జిజ్ఞాసుకి విజయం బయట ఉంది, కానీ ముముక్షువుకి విజయం తనలో ఉంది. అది తెలుసుకునే వరకు చాలా సమయం పడుతుంది. రెనే డికార్టెస్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్, 16వ శతాబ్దానికి చెందినవాడు. 1596 to 1650 మధ్యన ఈ భూమి మీద తిరిగినవాడు. అతను చాలా అద్భుతమైనటువంటి ఫిలసాఫికల్ అబ్జర్వేషన్స్ని మానవ జాతికి అందించిపోయాడు. ఇప్పటికీ చాలామంది చర్చిస్తారు, చాలామంది మహానుభావులు దాని మీద వ్యాఖ్య చేశారు. సో అతని స్టేట్మెంట్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి కాగిటో ఇర్గో సమ్. దాని అర్థం ఏమిటి? ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. ఇది మొట్టమొదటి అబ్జర్వేషన్ తనది. ఇది ఊరికే ఒక కంక్లూజన్కి రాలే. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డిస్కషన్స్ తర్వాత, కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అనాలిసిస్ తర్వాత అక్కడి నుంచి నిర్ణయానికి వచ్చాడు. కాగిటో ఇర్గో సమ్, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ స్థితి మారింది. డుబిటో ఇర్గో కాగిటో అన్నాడు. అంటే ఐ డౌట్ దేర్ ఫోర్ ఐ థింక్. సో ఎందుకంటే ప్రశ్న ఆ తర్వాత అహంకారము, ఆ తర్వాత సంశయము, ఈ 3 కలిసి జర్నీ చేస్తే ఆయన నిర్ణయానికి వచ్చాడు. స్టిల్ అతను ఒక 100% లాజికల్ కంక్లూషన్ ఇవ్వకుండానే భూమి నుంచి నిష్క్రమించాడు. ఒకవేళ ఇంకొక 20-30 ఏళ్ళు బతుకుంటే హీ వుడ్ హ్యావ్ సెడ్ ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్. ఆ తర్వాత తనన్నాడు ఈగో కొగిటో ఇర్గోసమ్, ఐ యామ్ థింకింగ్ దేర్ ఫోర్ ఐ ఎగ్జిస్ట్ అన్నాడు. ఆ తర్వాత అతను చెప్పిన ఒకానొక ఫిలసాఫికల్ రెవల్యూషన్ అంటే ఐ డౌట్ ద ఎగ్జిస్టెన్స్, దిస్ వెరీ డౌట్, నేను ఎగ్జిస్టెన్స్ని సంశయం ఉందా లేదా అని సంశయంతో ఉన్నాను. ఈ సంశయమే చెప్తుంది ఎగ్జిస్టెన్స్ ఉందని. ఎందుకంటే లేని దాని పట్ల నువ్వు ఎట్లా సంశయపడతావు? సో ఇట్లా చాలామంది మేధావులు మనస్సు నిర్ణయంలో చాలా 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 అన్వేషణ చేశారు, నిర్ణయాలు చేశారు, కంక్లూషన్స్కి వచ్చారు, తర్కాలు చేశారు, పుస్తకాలు రాశారు. ఇఫ్ యు రీడ్ ఎమాన్యుయల్ కాంట్ ఆర్ మార్టిన్ హైడెగర్ ఆర్ రెనే డెకార్టెస్, చాలా అద్భుతమైన ఫిలాసఫీస్ వాళ్ళు భూమి మీద ఆవిష్కరించారు. తర్వాత రీసెంట్ టైమ్స్లో మోడర్న్ ఫిలాసఫర్స్ నీషే, సాత్రే అండ్ అయన్ ర్యాండ్, ఆల్ దిస్ పీపుల్. విషయం ఏమిటి అసలు? నువ్వు ఆలోచించు. సంశయము ప్రశ్ననా, ప్రశ్న సంశయమా? పోనీ ప్రశ్నకు జవాబు వచ్చింది, ఆ జవాబు అక్కడితో ముగుస్తుందా? మరొక ప్రశ్నకి, మరొక సంశయానికి ద్వారం ఓపెన్ చేస్తుందా? లేదా నీ ప్రశ్ననే నీ సంశయము, నీ ప్రశ్న సంశయాలే నీ జవాబు, నువ్వు కోరుకునే జవాబే మరొక ప్రశ్నకి, మరొక సంశయానికి, ఇవన్నీ ఇట్లా దొర్లుతూ వెళుతున్నాయా? లేదా వీటన్నిటికీ అతీతంగా ఏదో ఒకటి ఉంది, అది గ్రాస్ప్ చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? సో ఏదో ఒకటి ఉంది, కరెక్టే. ఆ ఏదో ఒకటి నువ్వేనా? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజ్ టు. దానికి ఆన్సర్ ఉంది. దానికి ఆన్సరు నీలో గుండె ఉంది అని మనిషికి తెలియనప్పుడు గుండె కొట్టుకుంది. గుండె ఉందని తెలిసినా కూడా గుండె కొట్టుకుంది. అది గుండె అని పేరు పెట్టకముందు గుండె కొట్టుకుంది. గుండె అని పేరు పెట్టినాక గుండె కొట్టుకుంది. అది శరీరం నుంచి బయటికి చీల్చి ఇదే గుండె అని తెలుసుకున్నప్పుడు గుండె కొట్టుకుంది. ఆ గుండె యొక్క గుణగణాలు తెలుసుకుంటున్నప్పుడు గుండె కొట్టుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జిస్టెన్స్ మీన్స్. దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఫంక్షనింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. ఆ స్థితిని తెలుసుకోవడం ముముక్షువు యొక్క అంతం, మనసు యొక్క అంతం. నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా జీవితానికి దీనికి సంబంధం లేదు. ఆనందం ఆలోచనకు అతీతం, నిద్ర ఆలోచనకు అతీతం, ఆకలి ఆలోచన అంటుకొని ఫెనామినస్ ఉన్నాయి. ఆ స్థితిని దర్శించడం మోక్షం. సో అసమాదే అవిక్షేపాత్ న ముముక్షు న చేతర నిశ్చిత్య కల్పిత పశ్యన్ బ్రహ్మైవాస్తే మహాశయ. సో జ్ఞాని ముముక్షువు కాదు. ముముక్షువుగా ఉన్నంత వరకు జ్ఞానము లేదు.
ఒకవేళ జ్ఞానం వస్తే నేను ముముక్షు అన్న భావన అంతం చేస్తుంది. ఎవడు ముముక్షు? మోక్షాన్ని కాంక్షించే ఆ మనస్సు ముముక్షు అంతమవుతాడు. సో ఎవడైతే ముముక్షువో అతను ఆ విక్షేప నివృత్తి కోసమే అతను సమాధిని, ధ్యానాన్ని ఆచరిస్తాడు. ఇది ఎంత గమ్మత్తైన డైమెన్షన్. ఇప్పుడు ఎవరెవరైతే ధ్యానం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారు? యూ వాంట్ సంథింగ్, నీలో ఏదో లోపించింది, దాన్ని పొందడం కోసం చేస్తున్నావు. ఆ లోపించింది శారీరక పరమ. అట్లాంటి ధ్యానాలు పొడుచుకొచ్చే ధ్యానం చేయండి, ఆరోగ్యం వస్తుంది. సో శారీరక తలంలో ఈ ప్రపంచంలో ఎవరైనా కనెక్ట్ అవుతారు. ఏదో ఒక లోపం ప్రతి ఒక్కరిలో ఉంది, తద్వారా ప్రతి ఒక్కరు ధ్యానం చేయొచ్చు, తద్వారా ఆశ్రమం ఫేమస్ అవుతుంది. రెండవది శారీరక తలం కాకుండా మానసిక తలం. నీ మనసులో డిప్రెషన్ ఉందా, ఇది ఉందా, అది ఉందా, డిప్రెషన్ ఉందా, పోలికలు ఉన్నాయా, ధ్యానం చేయి. మూడవది, నేను ఆనందం కోసం ధ్యానం చేస్తున్నా, అది అయ్యే పని కాదు. ఆనందం ఎప్పటికీ ధ్యానం వల్ల రాదు. సో ఆనందం నీ స్వభావం అని తెలుసుకోవడంతో నిజమైన ధ్యాన స్థితి. ఇప్పుడు ధ్యానము చేయడం వేరు, ధ్యానము వేరు. ఇది ఎలాంటిదంటే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటున్నప్పుడు డ్రైవింగ్ వేరు, డ్రైవింగ్ వచ్చినాక డ్రైవింగ్ వేరు. సో నేర్చుకునేవాడికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ వచ్చినవాడు నేర్చుకోడు. విరోధాభాష్యం. డ్రైవింగ్ వచ్చినవాడు ప్రయాణం చేస్తాడు, డ్రైవింగ్ నేర్చుకునేవాడికి ఏ డేంజర్ లేదు. డ్రైవింగ్ సంపూర్ణంగా వచ్చిన వాడే యాక్సిడెంట్కి గురవుతాడు. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ మైకేల్ షూమేకర్? ప్రపంచంలో అత్యంత వేగంగా నడిపే ఫార్ములా 1 రేసర్. అతను గంటకి 400 కిలోమీటర్లు ఎంత స్పీడ్లోనూ పోతాడు. గూగుల్లో వెతుకులాడుకోండి. ఐ డోంట్ నో స్టాటిస్టిక్స్. యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. నిజానికి అతను నేర్చుకుంటూ గనక ఉంటే యాక్సిడెంట్ ఎక్కడిది? అందుకే ఎవడైతే ఎన్లైటెండ్ మ్యాన్ ఉన్నాడో అతని ప్రయాణ అనుభూతి నువ్వు గ్రాస్ప్ చేయడం కష్టం. అతను మైకేల్ షూమేకర్ లాగా ఒక వేగంలో వెళుతుంటాడు. దానికంటే ఒక గతి ఉంది, దాంట్లో ఒక మతి లేని మతి ఉంది. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, ఎవడైతే జ్ఞాని ఉన్నాడో ఎవడు జ్ఞాని అనే దానికి ఒకే ఒక్క జవాబు, ద్వైత భావన లేనివాడు. బాత్ ఖతం. నువ్వు ఎంత ధ్యానం చేస్తే ఏమి, నీలో ద్వైతం మిగిలిందా, బాత్ ఖతం. సో ముముక్షు భవిష్యత్తులో బందీ అవుతున్నాడు. జ్ఞాని అంటే వర్తమానంలో సంచరిస్తున్నవాడు. ఈ క్షణంలో జీవితం ఉందని గుర్తించిన మరుక్షణం ముముక్షు యొక్క జిజ్ఞాస అంతమవుతుంది. జిజ్ఞాస అంతమవుతుంది అంటే తను పెయింటింగ్ వేయడని కాదు, తన జీవితం పట్ల తనకే ప్రశ్నలు లేవు, మిగతా అన్ని విషయాల పట్ల సరదా ప్రశ్నలు ఉండవచ్చు. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? బ్రహ్మైవాస్తే మహాశయ. ఎవడైతే మూలాన్ని దర్శించాడో, ఎవడైతే మూలాన్ని తనలో దర్శించాడో వాడే మహాశయుడు. అతని ఆశయం విరాట్, అద్భుతమైంది, విశాలమైంది. దాని అర్థం ఏదో సాధిస్తాడని కాదు, తనే ఆకాశం. మనకి ఇప్పుడు పురాణాల్లో రాముడు శరీరం నీలిరంగుతో వేస్తారు. దానికి కారణం ఏమిటి? ఆకాశం అంత విశాలమైన వాడని చెప్పడానికి. సో చిదంబరుడు అంటే హృదయాన్ని అంబరముగా గలవాడు. నీలాంబరుడు సో నీలిరంగు ఆకాశం లాంటివాడు. సో రకరకాల డైమెన్షన్స్ మనం చెప్పుకున్నాం, ఇప్పటికీ చెప్తున్నారు, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చిన్న 2-3 క్వశ్చన్స్, బికాస్ రెనే డెకార్టెస్ని గుర్తు చేసుకున్నాం కాబట్టి. ఒకవేళ ధ్యానం చేయాలన్న ఆశ నీకు ఎప్పుడు కదిలింది మొదటిసారి? ఎందుకు? నువ్వు 3 ఏళ్ల వయసులో ధ్యానం చేయాలన్న ఆశ కలగలే. 100 మంది ధ్యానం చేస్తున్నాడు, నువ్వు ధ్యానం చేయవు. ఒక 6 ఏళ్ల పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు. ఎందుకంటే అక్కడ ల్యాకింగే లేదు, కోల్పోయిన భావన లేదు. నిరంతరం ఒక సజీవ తరంగంగా ఉన్నాడు ఆ పిల్లవాడు. తన మనసులో నిలిచిపోయిన ఆలోచన లేదు, మురిగిపోయిన ఆలోచన లేదు, సాధించే లక్ష్యం లేదు. అది సంపూర్ణ వర్తమానం అనుభవిస్తుంది. ఎవరు సంపూర్ణ వర్తమానం అనుభవిస్తారో వారిలో ఏ ద్వైతం ఉండదు. ద్వైతం ఉన్నట్టు కనిపించవచ్చు, వాళ్ళలో ఏ ద్వైతం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ పండు, అరటిపండు 2 ఇచ్చావు, ఏది తీసుకుంటావంటే యాపిల్ ఇవ్వండి అన్నాడు. సో ద్వైతం నుంచే యాపిల్ బయటికి పుట్టింది, కానీ తనలో ద్వైతం లేదు. ఒకవేళ యాపిల్ పండు ఒక్కటే ఇచ్చినా, అరటిపండు ఒక్కటే ఇచ్చినా, యాపిల్ పండు అరటిపండు ఇచ్చినా తనకు తెలిసిందల్లా ఏదో ఒకటి తినాలని. యాపిల్ గొప్పదని కాదు, లేదా తన శరీర ధర్మం అప్పుడున్న వాతావరణాన్ని బట్టి ఏదో ఒకటి అందుకుంటాడంతే. సో అష్టవక్ర
సంహిత, దాంతోపాటు మిగతా ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క చిన్న తేడా ఏమిటి? మిగతా అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు సమాధి దగ్గర అంతమవుతే అష్టవక్ర సంహిత సమాధిని వదిలేయడంతో మొదలవుతుంది. అంటే సమాధిని పట్టుకోవడం కూడా బంధమే. ముముక్షు అంటే సమాధిని పట్టుకున్నవాడు. సో దాన్ని వదిలేసిరా, సమాధిని కూడా వదిలేసిరా. సమాధిని వదిలితే సాధారణత మొదలవుతుంది. ఇప్పుడు నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నా. ప్రత్యేకంగా కనబడాలన్న ఆలోచన సమాధిలో నిక్షిప్తమై ఉంటుంది. సమాధి దగ్గరే ఆగిన వాడు కాస్త గంభీరంగా ఉంటాడు. ఇంకా దానికంటే ఒక ఉన్నత స్థితి ఉంది. సమాధిని కూడా దాన్ని కూడా వదిలేయి, ఆ విజయాన్ని కూడా వదిలేయి. దాని ఐడెంటిటీ కూడా అక్కర్లేదు. సబ్కో చూడదు. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో అంత నిర్దోష బాలకుడివి మళ్ళీ కా, నిరంజనుడివి కా. సో చివరగా కొన్ని మాటలు. ఒకవేళ మోక్షం నీ స్వాభావిక అనుభవం అయితే ఒక్కటి జరుగుతుంది. ధ్యానం నీకు నిజంగా అర్థమైతే ఒక్కటి జరగాలి. నీలో జాతి, కుల, మత వివక్షలన్నీ అంతమైపోవాలి. నువ్వు ధ్యానాలు చేసినా, నువ్వు బ్రాహ్మణుడిగా ఉన్నావా, నీ ధ్యానం నిరర్థకం. నువ్వు ధ్యానాలు చేస్తూ నేను ఆడమ్మగా అనుకుంటున్నావా? నువ్వు ఆడమ్మగా కావని కాదు, నువ్వు అనుకుంటున్నావా, అది పాయింట్. నీకు విషయం అర్థం కాలేదు. అప్పటి వరకు ముముక్షువు సజీవంగా ఉంటాడు. సో ఓషో ఒక మంచి మాట చెప్తాడు, నాకు నచ్చింది. ఏది బంధం, ఏది మోక్షం అంటే, ఒక పువ్వుగా ఉంటే బంధం, దాని యొక్క సువాసనగా ఉంటే మోక్షం అన్నాడు. ఇది కూడా అష్టావక్రుడు చెప్పిన ఒకానొక సూత్రానికి పరిభాష. డోంట్ జస్ట్ బీ విత్ ద మెటీరియల్, బికమ్ ద ఎసెన్స్. సారముగా జీవించు. ఆ సారమే నువ్వు కావాలి తప్ప దాని యొక్క సబ్స్టాన్స్ కాదు. సో ఈరోజు రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక మాట చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకుంటా. ఆ తర్వాత ఒక 2-3 మాటలు చెప్పవలసింది ఉన్నాయి. వీలైతే మీరు గోడ మీద రాసుకోండి. వాట్సాప్లో ఇప్పుడే ఒక ఫ్రెండ్కి మెసేజ్ పెట్టండి. అది ఏదో మెసేజ్ బాగుంది, బాగా చెప్పాడు, అది కాదు. దాంట్లో సత్యం ఉంది కాబట్టి. పరమహంస ఏమన్నాడంటే, సమాధి స్థితి ఒకవేళ నువ్వు పొందితే కర్మలు త్యజించబడతాయి. అంటే కర్తభావన పోయింది అని. ఎందుకంటే ఇది చెప్పడం కూడా కర్మనే. విషయకర్మలే కాక సత్కర్మలైన పూజ, జప, తపాదులు కూడా విడిపోతాయి. చెయ్యవని కాదు, దానితో బంధం ఉండదని. ఇదే అర్థం చేసుకోవాల్సిన విషయం. చేయకపోవడం అంటూ ఉండదు. ఈ సంసారంలో, చుట్టుపక్కల సమాజంలో ఏదైనా చేయవలసి వస్తే చేస్తావు. నువ్వు నడుచుకుంటూ వస్తుంటే ఎవరు అన్నారు, బాబు కింద క్లిప్ పడ్డది అమ్మా, నేను జ్ఞానిని, నాకేమంటుకోని, అట్లేం ఉండదు. హాయిగా క్లిప్ తీసి అందించి వీలైతే బట్టలకు పెట్టి వెళుతావు. కానీ నేను తర్వాత నెక్స్ట్ మూమెంట్లో ఒక ఆవిడ అడిగితే క్లిప్ ఇచ్చాను, ఆవిడది ఏ కులము, నేను కర్తను, ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇది తెలుసుకోవడమే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే కర్తాభావన యొక్క అంతం. ధ్యానం అంటే నీలో ఉన్న భేదభావం పోవడానికి నువ్వు చేసే ప్రయత్నం తప్ప ఆలోచనలు దర్శించడము, లేకపోతే ఆరోగ్యం సెటరేట్ చేసుకోవడము, లేకపోతే డిప్రెషన్ ఎందుకు వచ్చింది? నువ్వెందుకు సఫర్ అవుతున్నావు? నీలో భేదభావం ఉండటం వల్లనే. శారీరక ప్రారంధాల వల్ల వచ్చే సఫరింగ్ వేరు, అది వేరే. ఇది ఒక్కటే అర్థం చేసుకోవాలి. సో నీలో భేదభావం ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా వృధా. ఇదే అష్టావక్రుడు యొక్క చెప్తున్నది. నీలో భేదభావం పోయిందా, ధ్యానము సాధన చేయడం ఉండదు, ధ్యానం స్థితిని అనుభవించేది ఉంటుంది. రెండు వేరే వేరే. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది కూడా అర్థం కాకపోతే ఇక నెక్స్ట్ అష్టావక్ర గీత వినకండి. నేను పనికిరాను. అదేమిటి? డ్రైవింగ్ నేర్చుకునేవాడి మానసిక స్థితి వేరే. సంపూర్ణంగా వచ్చిన తర్వాత అక్కడ సాధన ఉండదు, ప్రయాణం మాత్రమే ఉంటుంది. సాధన వేరే. సాధనలో మనస్సుంది, ప్రయాణంలో మనస్సుంది, కానీ వర్తమానంలో ఉంది. సాధనలో భయం ఉంది, ప్రయాణంలో భయం లేదు. సాధనలో ఏ డేంజర్ లేదు, ప్రయాణంలో భయంకరమైన డేంజర్ ఉంది. వేర్ దేర్ ఇస్ ఆపర్చునిటీ దేర్ లైస్ డేంజర్. చైనీస్ యాంజియోగ్రామ్ ఒక బ్యూటిఫుల్ టెక్స్ట్లో రాయబడ్డది. అది ఇక్కడి నుంచే మీలో ఉన్న ద్వైతరహిత స్థితికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఆకలి ద్వైతరహితం, నిద్ర ద్వైతరహితం, ధ్యానము ద్వైతరహితం,
జీవితం ద్వైతరహితం. ఆనందము, ప్రశాంతత, ఎరుక, చైతన్యము ద్వంద్వరహితం. ద్వంద్వం ఉంటే ఇవి లేవు, ఇవి ఉంటే ద్వంద్వము లేదు. ఇంతకు మించి తెలుసుకోవాల్సింది లేదు. ఎన్ని చదివినా ఇదే తెలుసుకోవాలి, ఎంత సాధన చేసినా ఇదే తెలుసుకోవాలి. ఎంత సాధన చేసినా ఇది తెలియలేదా, ఏమీ తెలియనట్టే. చాలా తెలుసుకోవచ్చు, ప్రపంచంలో నువ్వు తోపవచ్చు, పెద్ద బాబా అవ్వచ్చు, కోట్లు సంపాదించవచ్చు, కుచ్చు ఫరక్నే పడతా. నీలో ద్వంద్వం ఉందా, నీలో ద్వైతం ఉందా, దెన్ you know nothing of spirituality. Resara Sovais.